నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ టీవీ నేను కావేరి. సో ఈ రోజు మనతో పాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మోటివేటర్ దిలీప్ ఉన్నారు. హలో సార్. హాయ్. హౌ ఆర్ యు? యా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ థింగ్, మీకు ఇన్స్టాలో ఇంత ఫాలోయింగ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ మీకు ఒక పర్టికులర్ వీడియో ఉంటది కదా, ఈ వీడియోతోని మీకు ఎక్కువ రీచ్ వచ్చిందని, సో ఏంటి సార్? యాక్చువల్గా ఫస్ట్ నేను టెక్ అనుకున్నా, టెక్ సంబంధించి వెళ్దాం అనుకున్నా, కానీ నాకు అంత లైక్ ఏందని అంటే అట్లా కొంచెం ఇంట్రెస్ట్ లేకుండే స్టార్టింగ్ లో. నాకు చూసిన తర్వాత అంటే ట్రై చేద్దాం అనుకున్నా. నాకు ఏందనంటే కొంచెం కొత్తగా ఇట్లా మన చేయడం అలవాటు అన్నట్టు. సో ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నా, కానీ నాకున్న వేరే బిజినెస్ కి దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే అంత దానికి కొంచెం ఇప్పుడు ఒక వీడియో చేయాలంటే మనకు దానికి కొంచెం బ్యాక్ వర్క్ చేయాల్సి ఉంటది. సో నాకు సెట్ అవ్వట్లేదు అన్నట్టు. టీం ఎవరు లేరు, నేను ఒక్కనే కాబట్టి నా బిజినెస్ అటు ఇటు కొంచెం స్టార్టింగ్ లో కొన్ని వీడియోస్ చేశా. దాని తర్వాత కొంచెం మోటివేషనల్ వీడియోస్ అట్లా ప్లాన్ చేశా. అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయినాయే నేను చెప్పడం అన్నట్టు. సో అట్లా స్టార్ట్ చేసిన, రీచ్ కూడా అప్పటికి ఇంకా పోలే. ఫస్ట్ టైం ఒక వీడియో చిత్తూరులో, మీకు తెలిసే ఉంటది, చిత్తూరులో ఒక అమ్మాయి రేప్ చేశారు, ఒక 4. ఐడియా ఉందా? తనకు బావిలో గుండు తీసేసి బావిలో పడేశారని చెప్పేసి చాలా వైరల్ అయింది. సో మార్నింగ్ కూడా నాకు ఏంది ఇట్లా అని చెప్పేది, ఎందుకంటే ఆ అమ్మాయి విజువల్ చూసా కదా, మొత్తం ఇదంతా ఉబ్బిపోయి ఫేస్ అంతా. లైవ్ లో చూస్తున్నారా అమ్మాయి? లేదు, వీడియోస్ లోనే చూసా. మార్నింగ్ లేవడంతోనే చూసా, అరే ఇట్లా అయింది ఏందని చెప్పేసి దానికి సంబంధించి నాకే కొంచెం హర్టింగ్ అనిపించేసి పెట్టేసిన. పెట్టిన తర్వాత దానికి 2 days లో 4 million 5 million దాకా వెళ్ళింది. సో అది ఫస్ట్ వీడియో. దాని తర్వాత కొన్ని మోటివేషనల్ వీడియోస్ చేసా, లవ్ టాపిక్స్ కానీ, లేకపోతే అప్పుడు తర్వాత వినాయక చవితి వచ్చిండే, గుర్తుందా? ఒక అతను ట్రాక్టర్ మీన్స్ ఇట్లా పడతాడు, చూసిన తర్వాత ఎందుకు వాటి లైఫ్ వేస్ట్ చేసుకుంటారు అన్నట్టుగా ఒక వీడియో పెట్టా అన్నట్టు. ఇలాంటివి చెయ్యకండి, ఎంజాయ్ చేయండి, ఏమన్నా చేయండి అని దానికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఒక్కొక్కటి ఒకసారి వన్స్ రీచ్ వెళ్ళింది అని అంటే నేను వీడియోస్ అయితే ఆపలేదు. నాకు ఇక సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో ఏమొస్తే చేసుకుంటూ వెళ్ళిపోయాయి ఇంకా. సో అలా 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 మోటివేషనల్ వీడియోస్ కానీ, తర్వాత లవ్ టాపిక్ సంబంధించినవి. మళ్ళీ బ్లైండ్ అతనిది పాట నేను చూసా. ఎక్కడ అంటే ఇట్లా ఇన్స్టాలోనే చూసా, చాలా బాగా పాడాడు. అది మన రాముని సాంగ్, అది మన మూవీ ప్రభాస్ మూవీ ఉంది కదా, సో దాంట్లోది సాంగ్ పాడాడు, చాలా బాగా అనిపించింది. సో తన గురించి నేను ఏం పెట్టా అంటే, ఇతని అడ్రస్ నాకు ఒకసారి మీరు పెట్టండి, ఎక్కడ మీకు ఇతను వైరల్ చేయండి, దీని అడ్రస్ పెట్టిన విత్ ఇన్ 24-48 hours లో నేను వెళ్ళి కలుస్తానని చెప్పేసి పెట్టా. అడ్రస్ దొరికింది, నెక్స్ట్ డే వెళ్ళా, కలిసా, అక్కడ వాళ్ళతో కొన్ని రీల్ చేసుకున్నా. అప్పటికి 25K నాది స్టార్టింగ్ పేజ్, 25K ఫాలోవర్స్ కూడా. నేను కేక్ కార్డ్ కూడా వాళ్ళతో చేపించా అక్కడ. సో అనుకున్నాం, దాంట్లో ఆల్రెడీ నేను ఫస్ట్ మాట ఇచ్చింది అని అంటే, ఈ పర్సన్ ని కనుక్కోండి, మంచి వాయిస్ ఉంది తిన దగ్గర, ఒక సాంగ్ చేపిస్తాను నా సొంతగా అని చెప్పేసి అన్నాను. వెళ్ళాను, కలిసాను. బ్యాక్ తర్వాత కొన్ని రోజుల తర్వాత సాంగ్ రాపిచ్చి సపరేట్ గా మన హనుమంతు అని ఇక్కడ కృష్ణానగర్ లో ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్, తన దగ్గర మ్యూజిక్ చేపించి తనను ఇక్కడికి రమ్మని, అంటే ఇక్కడికి రప్పించి సాంగ్ పాడిపించి పంపించేసి. కాకపోతే ఇంకా షూట్ చేయాలి. బాగా పాడారు సాంగ్ తను. ఓకే, సాంగ్స్ అన్ని మీరు ఓన్ గానే రాసుకుంటారా? నేను రాయను. మాకు ఇంత ముందు మా సిస్టర్ ఒక అతను ఉండే, ఒక ఆమె ఉండే సిస్టర్, శైలజ అని చెప్పేసి. ఇప్పుడు తనకు మ్యారేజ్ అయిపోయి కొంచెం టీచర్ వర్క్ చేస్తుంది కాబట్టి బిజీ. శివ మార్టిన్ అని ఇంకొక అతను, బేసికల్ తను ర్యాపర్, నాది ర్యాప్ ఫీల్డ్ కాబట్టి. ఏమైనా ఫోక్ సాంగ్ చేయాలనుకుంటే మా సిస్టర్ శైలకి చెప్తాను. సో అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళతో రాపిచ్చి నేను ఇక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చేపిస్తాను అన్నట్టు. ఓకే, ఇంకా మీ ఫ్యామిలీలోనే ఉన్నారు ఆల్మోస్ట్, ఇక మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు? లేదు, తన ఫ్యామిలీ కాదు, నాకు ఇట్లా ఈ ఫీల్డ్ లో పరిచయమైన సిస్టర్, ఓన్ కాదు, అంటే కజిన్ కూడా కాదు, కానీ ఇక అలా ఉంటది ఇక. ఓకే, మీరు ఇప్పుడు ఇన్స్టాలో వీడియోస్ కాకుండా ఇంకా వేరే అంటే లైక్ ఏమైనా బిజినెస్ అలాంటిది? నేను ఫోటోగ్రఫీ, అంటే ఫోటోగ్రఫీ మీన్స్ నాకు సపరేట్ పేజ్ ఉంది, బిజినెస్ ఉంది. వెడ్డింగ్స్, ప్రీ వెడ్డింగ్స్ అని, బర్త్డే ఈవెంట్స్ అని, ఆల్ ఈవెంట్స్. నేను బేసిక్ గా నేను దానిలో చేసేది సినిమాటోగ్రఫీ, అంటే వీడియో షూట్, సినిమాటిక్ సాంగ్ షూట్ చేసి ఎడిట్ కూడా నేనే చేసేసుకుంటాను. సో ఇక మాకు సపరేట్ టీం ఉంది మంచిర్యాలలో, మాది ఓన్ గా అక్కడ కాబట్టి సపరేట్ టీం ఉంది. ఎక్కడ ఆల్ ఓవర్ ఎక్కడైనా కూడా మేము వెళ్తాం, షూట్ చేసుకుని వచ్చేస్తాము. ఓకే, మా కెమెరామ్యాన్ కి అంటే మీరు వస్తున్నారని చెప్పిన తర్వాత ఇక సినిమాటోగ్రాఫర్ కి అంటే మంత్లీ ఎంత ఉంటది అని ఆ అబ్బాయి డౌట్. మంత్లీ అనేది మంత్లీ, సో మంత్లీ అని ఏమి ఉండదు, అంటే ఇది ఒక పర్టికులర్ అమౌంట్ లెక్క ఉండదు. ఇక మన కష్టం, ఇక మన టాలెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న జనరేషన్ లా
క్రియేటివిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా వర్క్ నీకు నచ్చింది అని అంటే, నేను ఏదో కొత్తగా తీసానంటే నీకు నచ్చింది కాబట్టి నాకు ఒక ముగ్గురు నలుగురు ఇంకా పిలుస్తారు. సో అదే అట్లా ఒక నీకు అంటే నీ మీద నీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కనుక మనకు ప్రాపర్ స్కిల్స్ ఉండి మనము అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం, వర్క్ ని కూడా మంచి కొత్త కొత్త ఐడియాస్ తో తీస్తున్నాం అని అంటే డెఫినెట్లీ ఇంత అని చెప్పను, మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇక నువ్వు కష్టపడ్డంత. సో అదే అయితే ఉంటది. ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే పర్టికులర్ టీం లేకుండా మాత్రం స్టార్ట్ చేయకండి. మీ ఫోటో మీ సినిమాటోగ్రాఫర్ అయినా కెమెరామెన్ కైనా ఎవరికైనా కూడా చెప్పేది ఏంటంటే ఈ బిజినెస్ చాలా ప్రాఫిట్ ఉంటది అండ్ ఆల్సో చాలా కష్టం కూడా. అందరు ఏదో అనుకుంటారు బట్టిగా ఫోటోగ్రఫీ ఫుల్ పైసలు వస్తున్నాయి అనుకుంటారు, కానీ మనకు ఒక వెడ్డింగ్ కో ఇంత ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ఒక 2 లక్షలు వచ్చినాయి అనుకోండి, దాంట్లో 1,20,000 1,00,000 వరకు బయటికి వెళ్ళిపోతాయి. గ్రాఫర్స్ కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ అకౌంట్ ఇవన్నిటికి వెళ్ళిపోతాయి అన్నట్టు, అది ఎవరు చూడరు. సో అవి కూడా ఉంటది. ఈ బిజినెస్ వద్దాం అనుకుంటే ప్రాపర్ టీం ఉంటేనే రండి, టీమ్ అండ్ నాలెడ్జ్ ఉంటేనే. ఎందుకంటే టీం కూడా లేకుండా మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమాటోగ్రాఫర్ని, సో ఇప్పుడు ఒక షూట్కి వెళ్ళాలంటే ఒక 6 వెడ్డింగ్కి వెళ్ళాలంటే ఒక 6 కావాల్సి వస్తుంది. డ్రోన్ ఉంటుంది, క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఉంటుంది, అండ్ రెగ్యులర్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ ఇవన్నీ ఉంటుంది. ఎల్ఈడి స్క్రీన్ మెయింటైన్ చేయాలి ఒకరు. సో ఒక ప్రాపర్ టీం ఉంటేనే నీకు అది పాసిబుల్. పోనీ ఇక్కడతో అయిపోయింది అనుకుంటారా? లేదు, నెక్స్ట్ ఆల్బమ్ డిజైన్ ఉంటుంది, వీడియో ఎడిటింగ్ ఉంటుంది. సో ఆల్బమ్ డిజైన్ కి నేను నా పర్సనల్ గా ఫేస్ చేసింది ఆల్బమ్ డిజైనర్ ప్రాబ్లమ్స్. పెళ్లి వరకు అంత బాగుంటది, ఆల్బమ్ డిజైన్ కి వచ్చేసరికి డిజైనర్స్ యాక్చువల్లీ వేరే వాళ్ళు. నేను వీడియో ఎడిటర్ ని అండ్ వీడియో తీస్తాను, షూట్ చేస్తాను. అంటే అన్ని వచ్చు మీకు? లైక్ ఇప్పుడు షూట్ అండ్ ఎడిటింగ్ అవన్నీ నేనే చేసేసుకుంటా. ఆల్బమ్ డిజైన్, ఫోటో డిజైన్, ఫోటోగ్రఫీ అది నేను చేయను, ఎందుకంటే నేను ఈ జోన్ కాబట్టి ఇట్లా వెళ్ళిపోతా దీనికి. సో అలా ఆల్బమ్ దగ్గర మాత్రం కొంచెం, ఎందుకంటే నా చేతిలో పని కాదు కదా అది, నేను ఏమన్నంటే కొంచెం ఒక వారం అటు ఇటు లేట్ అవుతా ఉంటది, అవి కొంచెం మనం చూసుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రాపర్ టీమ్ ఉండాలి ఏందని సపరేట్. ఓకే, ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ లో మీ ప్రొఫైల్ చెక్ చేసినాను నేను, లైక్ కొన్ని లవ్ పైన కూడా మీరు మాట్లాడినారు కొన్ని. సో అంటే మీకు ఏమైనా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ లేదంటే నమ్మరు, ఉంటది అంటే మీరు అలాంటి మోటివేషన్ లేదంటే నమ్మరు, ఉన్నది అని అంటే దాన్ని వదలరు. ఉండే ఒకప్పుడు, మీరు జెన్యూన్ గా ఉన్నది చెప్పండి. ప్రాక్టికల్ గా చెప్తాను, నేను ఏదన్నా ప్రాక్టికల్ గా మాట్లాడతా. ఉండే ఒకప్పుడు ఉండే, ప్రెసెంట్ అయితే లేదు. ఇక నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇక టాపిక్ మీద. అంటే అంత ఇంట్రెస్ట్ పోయి అంత ఏం జరిగింది అసలు? బ్రేకప్ ఎందుకు అయింది మీ ఇద్దరికి? బ్రేకప్ ఎందుకంటే అందరిది అంతే. ఇప్పుడు ఎందుకైంది అని అంటే బ్రేక్ లైక్ చీట్ చేస్తానే కదా మనం వదిలేస్తాం. ఇంకా నేనైతే అంతే, చీట్ చేసింది ప్రూఫ్ అయింది, చూసా, కొన్ని ఛాన్సెస్ ఇచ్చా, కొన్నిసార్లు చూసా, ఇక చూసి కుక్కతోక వంకర అని చెప్పేసి వదిలేసి మళ్ళీ ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలని అనిపించింది. కానీ ఆ టైంలో అనిపించింది ఏంటంటే ఇప్పుడు లవ్ చేసినా నార్మల్ వెళ్ళిపోయినా కూడా ఆడేం లేదు, డొల్లే అంతా. లిటరల్లీ చెప్తాన్నా, ఇప్పుడు జాబ్ చేసినోనికి కూడా అంటే గవర్నమెంట్ జాబ్ చేసుకొని బాగా సంపాదించుకొని పెళ్లి చేసుకున్నాను కూడా డొల్లే అక్కడ వచ్చారు. అంటే అందరు అనట్లేదు, మంచి వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా ఇది ఏంది అని అంటే సమ్ పర్టికులర్ పీపుల్స్ కి, అందరూ అని కాదు, కొందరు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ ఉన్నారు అందులో. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఎందుకు పోయింది అని అంటే, నేను ఫేస్ చేశా కదా, కొన్ని చూసా, కొన్ని మంచిగా ఉన్నా కూడా మనకు వచ్చేటోళ్ళు డొల్లే వస్తారు తర్వాత. దానికోసం దీన్ని బట్టి నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. సో ఒక గర్ల్ ట్రూగా లవ్ చేస్తారా, బాయ్ ట్రూగా లవ్ చేస్తారా? బాయ్ గర్ల్ అని ఏముండదు, లేదు ప్రాక్టికల్ చెప్పాలంటే బాయ్ గర్ల్ అని ఏముండదు, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అంతే. ఇప్పుడు అమ్మాయిలలో మంచిగా చేసేటోళ్ళు ఉన్నారు, మోసాలు చేసేటోళ్ళు ఉన్నారు, అబ్బాయిలో మంచిగా చేసేటోళ్ళు ఉన్నారు, మోసాలు చేసే ఉన్నారు. ఇక మనకెవరు దొరికిరు అనే దాన్ని బట్టి ఉంటది అంతే. మనం కూడా వాళ్ళతో ఎట్లుంటాం అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటది. ఓకే, మరి ఇప్పుడు మీ బ్రేకప్ అయితే అయిపోయింది, దానివల్ల నేను కూడా హ్యాపీ అనుకోండి. దేనికంటే లవ్ చేస్తే ఏమొస్తుంది ఇవాళ రేపు? ఏముండదు, లాస్ట్ డొల్లే అని. సో అందుకే బ్రేకప్ అయితే అయిపోయింది ఎట్ లాస్ట్. సో మరి ఇప్పుడు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి లవ్ అనేది ఎప్పటికీ మంచిదండి. అసలు లవ్ అనేది మంచిది అంటే మీరు ఇంత దోకా తిన్న తర్వాత కూడా లవ్ అనేది మంచిది. లవ్ లో దోకా కాలే నేను, అమ్మాయి నాకు వచ్చిన పర్సన్ కరెక్ట్ రాలే అంతే. లవ్ ఎప్పటికీ మంచిదే, కాకపోతే మనకు చూజ్ చేసుకునే పర్సన్ బట్టే ఉంటది. నాకు ఆ పర్సన్ కరెక్ట్ రాలేదు, సో అని చెప్పేసి తీసుకుంటా. మరి ఇప్పుడు ఇంక ఇంట్రెస్ట్ లేదంటున్నారు, ఫ్యూచర్ లో పెళ్ళన్నా చేసుకుంటారా, చేసుకోరా? చేసుకుంటారా?
ఓకే, అంటే మీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, లైక్ ఈ హీరోయిన్ లాగా ఉండాలి అని అంతేం లేదు, మంచిగా ఉంటే సరిపోతుంది, మంచిగా చూసుకుంటే సరిపోతుంది. కర్ర ఎత్తుకోలు బిత్తుకోలు అట్లానే ఏం లేదు, మంచి యావరేజ్ ఉండి మనని మంచిగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ వచ్చినా ఎవరైనా అంటే ఆ టైప్ ఎవరైనా వచ్చినా కూడా మనకు లుక్స్ పరంగా అనుకోండి, అది 1 year 2 years 3 years ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్రేకప్స్ కూడా గందుకే అవుతాయి. కొత్త మురుపం అంటారు, ఇది మన పచ్చిగా చెప్పుకోవాలంటే కొత్త మురుపం అంటారు. ప్రతి హ్యూమన్ మనకు ఇప్పుడు కొత్త మురుపం అనేది కామన్, అది నువ్వు బండి కొన్నా ఏది కొన్నా కూడా. సో బ్రేకప్స్ మోస్ట్లీ ఎందుకనంటే ఇప్పుడు కొత్త వచ్చేసరికి అమ్మాయి అందంగా ఉండి చూసి అరే బాగుంది అమ్మాయి అని చెప్పేసి చేస్తారు. తర్వాత ఏమవుతుంది, కంప్లీట్ గా టు బి హానెస్ట్ చెప్తున్నా, మనకు తెలియనప్పుడు దూరపు కొండలు నునుపు అంటారు చూసినావా. సో అది ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళినాం, ఒక వ్యూ చూసావు, నువ్వు ఒక ఫారెస్ట్కి వెళ్ళి ఒక వ్యూ చూసావు, దూరం నుంచి చాలా బాగా అనిపిస్తుంది. దానిలో నువ్వు నడుచుకుంటూ పోతే అది ఎంత క్రిటికల్ గా ఉంటుంది అది. సో ఇది కూడా అంతే, మనకు తెలియనప్పుడు అది అందంగానే కనిపిస్తుంది. ఇక రోజు మనకు పొద్దున పాశముఖంతో చూసుకుంటూ కూర్చుని ఇక ముఖం చూసేటోడు ఏందనంటే మనకి ఒక రోజున మార్నింగ్ లేచేసరికి కనిపించే అమ్మాయి కరెక్ట్ ఉండదు. ఇక మనం మేకప్ లో తీసుకొని ఉన్నాం కదా పొద్దున లేవాగానే. సో అది చూసేటోడు అక్కడ అరే ఇదేంది ఇట్లుంటాను పొద్దున ఆ జోన్కి వెళ్ళిపోతాడు. అందుకే నేను అనేది ఏంది, ఎట్లున్నా మంచిగా అంటే మంచోళ్ళే రావాలి, కాకపోతే ఏంది అని అంటే మంచిగా ఉన్నా లేకున్నా కూడా నాకు ఓకే, మంచిగా చూసుకుంటే అయిపోతుంది. అంటే ఒక ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ అనేది ఉంటే బాగుంటుంది. అది ఎన్ని రోజులైనా కూడా మనము ఆ అమ్మాయిని అట్లే చూస్తాము. చాలా రేర్ అది, అబ్బాయికైనా అమ్మాయికైనా చాలా రేరు. కొంతమంది అందాలు చూసేటోళ్ళు ఏంది అని అంటే ఆ అందం కొంచెం అదేమో ఇంతకు చెప్పా కదా, కొత్త మురుపం పోయిన తర్వాత పోతుంది అది. ఈ లోపటి నుంచి వెళ్ళి హార్ట్ కొంచెం ఫీల్ తో చూసేటోళ్ళకి అది కంటిన్యూ ఉంటది అన్నట్టు. సో ఎట్లా దిలీప్ అయితే హార్ట్ చూసి అంత పెద్ద డైలాగ్ ఎందుకు కానీ ప్రాక్టికల్ గా చెప్పాలని అంటే బాగుండాలి, బాగా చూసుకోవాలి. అట్ ద సేమ్ నేను ఆటోమేటిక్గా నేను చూసుకుంటే వాళ్ళు బాగా చూసుకుంటే ఎట్లా. ఓకే ఓకే, మరి మీ క్వాలిఫికేషన్ ఏంటి? నాది యాక్చువల్గా ఎంబీఏ ఇక్కడే స్ఫూర్తి కాలేజ్, SPHN ఐడియా ఉందా, నాదెర్గుల్ గుర్రమూడ దగ్గర. సో అక్కడ ఎంబీఏ అయిపోయింది. కాకపోతే ఎంబీఏ టైంలో నేను ఒక టీవీ ఛానల్ చిన్న యాంకరింగ్ వర్క్ గా అది చేశాను అక్కడ మా లోకల్లో. నేను ఇక్కడికి రావడం అక్కడ 15 days అక్కడ అట్లా అన్నట్టు. యాంకరింగ్ కూడా చేసినారా మీరు? అది అంటే అన్ని టేస్ట్ చేసినట్టు అన్ని ట్రై చేసినారు? లేదు, అయితే ఏమైందనంటే అది వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంబీఏ వరకు కూడా నాకు ఒక పర్టికులర్ ఇది చేద్దాము అనేది లేకుండే. కాకపోతే నేను ఒక డాన్సర్, ఫస్ట్ నేను డాన్సర్ని, నాకు ఇదంతా వచ్చిందంతా డాన్స్ వల్లనే. ఫస్ట్ నేను కవర్ సాంగ్ తీస్తుండే, మీరు చూస్తే కనుక ఉంటది, ఇప్పటికి కూడా ఉన్నాయి. 2017 ఆ టైంలోనే కవర్ సాంగ్ చేసి యూట్యూబ్ లో పెట్టడము అట్లా చిన్న చేశాను. ఆ కవర్ సాంగ్ మా ఇంటికి దగ్గర ఒక అతను చూసి, అది ఛానల్ అతను చూసి నన్ను పిలిచాడు అన్నట్టు. నేను వెళ్ళాము యాంకరింగ్ చేస్తా అంటే, సార్ నేను హైదరాబాద్లో ఉంటా మరి అంటే, సరే 15 days ఇక్కడికి వచ్చేళ్ళు, నీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఉంటే చెప్పు అని అన్నాడు. అదే ఏదో ఐడియా బాగుంది సరే అని చెప్పేసి నేను ఒక కాన్సెప్ట్ ఉండే, అప్పట్లో ఈ టీవీలో కొన్ని షోస్ వస్తుండే, కాలేజీలకు వెళ్ళి లేకపోతే పర్టికులర్ ఒక ఏరియాలోకి వెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చేయడము, గేమ్స్ ఆడిపోయడం. సో అటువంటి టాపిక్ ని ఫస్ట్ టైం మంచిర్యాలలో నేను తీసుకెళ్ళాను అన్నట్టు. కొన్ని కాలేజ్ ని వెళ్ళి నేను యాంకరింగ్ చేయడము, కొన్ని గేమ్స్ ఆడిపివ్వడము వాళ్ళకి. సో ఇట్లా చేసా అప్పుడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇదంతా. ఓకే ఓకే, మరి దిలీప్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏం చెప్తారు? ఫ్యామిలీ అయితే డాడీ వచ్చేసి ఇంటి దగ్గర, నా చిన్నప్పుడు మలేషియా వెళ్ళిండు. నేను 5th to 7th 3 years మలేషియా, అప్పట్లో ఊర్లో వెళ్తుండే కదా, సో అట్లనే వెళ్ళిండు. తర్వాత వచ్చిన తర్వాత అక్కడ నేను చదువుకున్నాం. మా డాడీ వచ్చేసి ఇప్పుడు నార్మల్ గా అక్కడ FCI గోదాంలో వర్క్ చేస్తాడు. మా అమ్మ వచ్చేసి ఇంట్లోనే. అన్నకు ఫస్ట్ లో మీసే ఉండే, లాస్ట్ 3 years నుంచి ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది, ఇక్కడ చేస్తున్నాడు ఇన్ఫోసిస్ లో. నేను ఓన్లీ 4 members. మా లియో గాడు ఉంటాడు, పెట్టుంటది లియో గాడు, అంతే. 4 5 అంతా కలిపి. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, మీరు మోటివేషనల్ గా చాలా మాటలు చెప్తుంటారు కాబట్టి అమ్మ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మీ మదర్ గురించి అంటే నాకు అంత పెద్ద చెప్పనీకి అంత మొహమాటం. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నాకు ఒక రింగ్ టోన్ ఉంటుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవాలంటే ఫుల్ బద్ధకం, ఘోరమైన బద్ధకం. ఇక లేవలేను అన్నట్టు. ఇక మార్నింగ్ నాకు ఇక టైం ఇప్పుడు ఎట్లా అంటే, నాకు 9 ఆఫీస్కి అయితే 7:45 నేను వెళ్తే ఇక్కడ నుంచి, అది కూడా 8:30కి లేసి. అట్లా కూడా ఎట్లా పోతున్నానంటే
నేను ఒక సాంగ్ పెట్టుకున్నట్టు నా రూమ్ లో ఉన్న వాళ్ళందరికి అది ఒక చెవిలో ఉండిపోయేది. ఈ కన్మనిపోలి నమ్మ సాంగ్ ఉంది కదా, నాకు అది పెట్టుకుంటే నేను మా అమ్మ గుర్తొచ్చి నేను ఇవ్వాలి కదా అంతే. సో అట్లా నాకు ఇన్ని వర్డ్స్ ఇట్లా పెద్దగా చెప్పలేను, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అంటే ఆలోటు నింతే నేను నిద్ర లేసి ఇవ్వాలి, పోవాలి, ఆఫీస్ పోవాలి ఇంకా. కానీ బాగా చూసుకుంటా మా అమ్మ అయితే, చాలా ఇక్కడ టాటూ కూడా ఉంది మా అమ్మ అని. ఓకే ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారా మరి మీరు? రెగ్యులర్ గా చూస్తాను. రెగ్యులర్ గా అంటే ఇక నాకు పని ఉంది అనుకోండి, మోస్ట్లీ చూడను. పనున్నా కూడా చూసేటి రెండు టీమ్స్, ఇది ఒకటి SRH మ్యాచ్ ఉన్నప్పుడు, 2 RCB ఉన్నప్పుడు. ఓకే SRH గురించి మీరు ఏమనుకుంటున్నారు? హోమ్ గ్రౌండ్ నా కరెక్ట్ కట్టిన కట్టప్ప నేనైతే SRH కి. ఆల్వేస్ RCB గురించి? RCB బికాస్ ఆఫ్. మరి ఇండియా గురించి ఏమనుకుంటారు? ఇదే వచ్చింది చిక్కు. పర్టికులర్ గా ఒకటి నాకు ఒక డౌట్, ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు, అయినా ఒక్కైనా గురించి ఆ టీం ని సపోర్ట్ చేస్తా అని చెప్పినారు మీరు. మరి ఇప్పుడు అదే విరాట్ కోహ్లీ ఇండియన్ టీమ్ లో కూడా ఉంటాడు కదా, మరి అదే చెప్పబోతున్నా, ఆర్సీబీని ఎందుకు సపోర్ట్ చేయరు అని నా డౌట్. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఒక చిన్న లోకాలిటీ అనేది ఒకటి ఉంటది మనిషికి. అవును. సో యాక్చువల్గా ఇప్పుడు IPL స్టార్ట్ చేసేది కూడా అదే థాట్ తోని. లోకాలిటీ ఏంటి అని అంటే, ఇప్పుడు మన వరల్డ్, మన భూమిక, లేకపోతే పక్క ఉంటాయి కదా గురుడు, మార్ష్. సో దానికి పోటీ పెట్టినప్పుడు నేను ఇండియా అని అంట. ఇండియాలో మళ్ళా ఆస్ట్రేలియా ఇండియా అంటే ఇండియా అంట. మళ్ళా ఇండియాలో మా తెలంగాణనా లేకపోతే మహారాష్ట్ర అంటే తెలంగాణ అంట. మా తెలంగాణన మా మంచిర్యాల, లేకపోతే పక్కన గోయర్గన్ అంటే మా మంచిర్యాల అని అంట. మా మంచిర్యాల మా వాడనా మీ వాడనా అంటే మా వాడనే అంట. సో ఇది లోకాలిటీ. అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఆ టోర్ని దేని గురించి అనేది. సో చాలా మంది పెద్ద అది లొల్లి పెట్టేసుకుంటారు, కానీ అక్కడ టాపిక్ మన ఆ టోర్ని దేని గురించి జరుగుతుంది అసలు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి మధ్యలో జరుగుతుంది. సో రాష్ట్రానికి జరిగేటప్పుడు అబ్సల్యూట్లీ నేను నా రాష్ట్రానికి నేను సపోర్ట్ చేస్తాను కదా. ఈ చిన్న లాజిక్ అందరు మర్చిపోయి యుద్ధాలు చేసుకుంటారు అక్కడ కామెంట్లలో. సో అదే థాట్ లా నాకు SRH ఇప్పుడు కాదు, మన దక్కన్ చార్జర్స్ ఫస్ట్ సీజన్ నుంచి వెళ్ళి నాకు ఓన్లీ మన హోమ్ హైదరాబాద్. ఇక SRH అంటే దానిలో H ఉంది, హైదరాబాద్. సో నేను హైదరాబాద్ కాబట్టి, తెలంగాణ కాబట్టి అది. నేను ముంబైలో పుట్టుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై ఇండియన్స్ అన్నట్టు అట్లా అన్నట్టు. కానీ RCB ఎందుకనంటే నాకు కోహ్లీ అంటే ఇష్టము మెయిన్లీ, అందుకు. ఓకే. అండ్ మీ ప్రీవియస్ వీడియోస్ లో చూసినాను మీరు కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేసినారు కదా. ఒక మా ఇంటి దగ్గర వాళ్ళు కొంచెం టాలెంటెడ్ పీపుల్స్, వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ అవి చేస్తారు, వాళ్ళని చేసా. ఇంకొక రైతు సాంగ్స్ బాగా పాడతాడు, సో తనది కూడా చేశారు. ఓకే. మీది ఇప్పుడు మంచిర్యాల అంటే పక్క పల్లెటూరేనా? సిటీ కంప్లీట్. మంచిర్యాల అంటే ఏంది అది సిటీ. ఈ మాట పల్లెటూరు అనకండి, మంచిర్యాల అంటే ఒక్కొక్కరు వేరే ఉంటారా. మా మంచిర్యాల అందరూ చాలా మంది అంటే కొన్ని ఏరియాస్ తో పోల్చుకుంటే మంచిర్యాలలో నాకు చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని ఏరియాలు అటు ఇటు పక్కకి వెళ్తే కొంచెం అమ్మాయిలు కూడా డీసెంట్ అనిపిస్తారు ఎందుకు మంచిర్యాలలో. చాలా మంది కొన్ని ఏరియాస్ లలో చూస్తా కొంచెం మోడర్న్ గా. తెలంగాణలో ఎట్లున్నారు అమ్మాయిలు? చెప్పినా కదా, కొంతమంది ఓకే, కొంతమంది అది. అంటే ఇక్కడ ఓకేనా? మీ మంచిర్యాల ఓకేనా? మంచిర్యాల అమ్మాయిలు అబ్సల్యూట్లీ మంచిర్యాల అమ్మాయిలు. హైదరాబాద్ ఇంకా అసలు కంపేర్ కూడా నేను చేసుకోను హైదరాబాద్ తో. సారీ అంటే అందరి గురించి అనట్లేదు, మోస్ట్లీ చెప్తున్నా. అంటే నేను ఒక్కటి హైదరాబాద్ మీరు హైదరాబాద్ కిందకే అంటే నేను కొంతమంది అన్నా కదా, ఆ కొంతమందిలో మీరు లేరులేండి. నేను అనేది పర్టికులర్ అందరినీ నేను అనట్లేదు, ఇక్కడ కొంతమంది మాత్రమే. ఎవరికి తలగాలనో వాళ్ళకి తలుగుతుంది అది. ఇప్పుడు మరి నాకు మీరు అనుకుంటే మీరు కాదులేండి, మీరు ఈ జోన్ లో లేరు, ఈ జోన్ లోనే ఉన్నారు. ఓకే. బట్ మోస్ట్లీ మంచిర్యాలలో బాగా ఉంటారు. అంటే బాగా అంటే ఈ కొంచెం అన్ని కాకుండా కొంచెం పద్ధతిగా మంచిగా ఉంటారు. ఓకే. మీ డ్రీమ్ ఏంటి అసలు? అంటే ఒక గోల్ అనేది ఉంటది కదా, ఇది రీచ్ అవ్వాలి అని. డ్రీమ్ అంటే నాకు కొంచెం అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకలా ఉండే, క్రికెటర్ అవుదాం అనుకున్నా చిన్నప్పుడు 10th క్లాస్ వరకు. ఇక తర్వాత అది మనతో అయ్యే పనులు కాదని ఇవే వీడియోస్ డాన్స్ మీద నాకు ఇంట్రెస్ట్ కదా, అక్కడ నుంచి నాకు ఒకటే ఉండే కొంచెం ఫేమ్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఇట్లా. సో వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా నాకంటే ఒక గుర్తింపు రావాలి. పలానా ఒక దగ్గరికి పోతే అరే దిలీప్ అన్నారా ఇట్లా సరిపోతుంది. నాకంటూ ఒక సొంత ఎర్న్ చేసుకొని ఆ గుర్తింపు వచ్చి సింపుల్ లైఫ్, మనకు పెద్ద అట్లనేం లేదు, ఒక నలుగురు మంచిగా అనుకుంటే సరిపోతుంది నాకు. అరే పలానా పిల్లగాడు మంచోడ్రా, మంచిగా చేసుకుంటాడు, అరే వాడి చేసుకుంటాడు, వాడి బతుకుతాడు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా, ఇటువంటి ఒక పేరు వచ్చి 10 మందిలో కొంచెం గుర్తింపు వస్తే సరిపోతుంది నాకు. పర్టికులర్గా
మెయిన్ గా ఒకటి కావాలని అంటే మాత్రం నా పేరు నన్ను ఎవరు అడగొద్దు అనేది నాకు ఒక డ్రీమ్. అర్థమైందా ఈ లాజిక్? నా పేరు నన్ను ఎవరు అడగొద్దు బయటికి పోతే, అన్న మీ పేరేందని అనద్దు. ఇది కొంచెం పొగరే అనిపించిన ఏమనిపించినా కూడా నాకు డ్రీమ్ అది యాక్చువల్గా. దానిలో కొంచెం డీప్ థింక్ చేస్తే దానికి అర్థం తెలుస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ప్రెసెంట్ అయితే పహల్గామ్ అటాక్ గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలంటే? పహల్గామ్ అటాక్ అనేది నిజంగా అది న్యూస్ తెలిసిన తర్వాత అయితే నాకు చాలా అంటే చాలా ఆ రోజు రక్తం అట్లా అయిపోయి ఉండే. ఆ రోజు షూట్లో ఉన్నా యాక్చువల్గా. ఈ లాస్ట్ సీజన్ మొత్తం షూట్ కాబట్టి అసలు దీని గురించి వీడియో చేయలేకపోయినా, వెడ్డింగ్ సీజన్ కదా, సో వీడియో చేయలే. సో థ్యాంక్ యూ క్వశ్చన్ అడిగినందుకు. లిటరల్లీ ఎంత కోపం అనిపించింది అంటే, సరే ఓకే మీ ఒక ఆర్మీతో ఫైట్ చేసిర్రా లేకపోతే బై అన్లక్కీలీ ఆర్మీకి ఏమన్నా అయిందా, ఫైట్ జరుగుతా అంటే అనేది పక్కన పెడితే, నార్మల్ పీపుల్స్ మనం సరదాగా వెళ్తాం ఫ్యామిలీతోనో, అందులోనూ ఒక 15 రోజులు అవుతుందంట పెళ్ళై. 7 days. సరే 7 days. అదే రీసెంట్ గా పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని తలుచుకుంటే అనిపించింది, ఇప్పుడు నేను వెడ్డింగ్ షూట్ చేస్తాం కదా, అరే ఇలా ఒక వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళు వారం రోజుల తర్వాత చనిపోయారా అంటే, మన ఇంట్లో కాకపోయినా కూడా ఈ పర్టికులర్ అట్లా థింక్ చేసినప్పుడు అయితే కొంచెం బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, మనం కూడా ఇప్పుడు అన్ని మంచి దమ్కి ఇస్తారు మన వాళ్ళు కూడా. కాకపోతే నిన్నటి నుంచి ఒక టాపిక్ రేజ్ అవుతుంది. సో ఆ టాపిక్ ఏంది అని అంటే, ఇది ప్లాన్ ఎవరిదో తెలియదు, మేబీ చైనాదా లేకపోతే మన ఇండియాలో ఉన్న కొంతమంది తెలీదు. అదేంది అని అంటే, రీసెంట్ మీరు చూసే ఉంటారు, ఇది ఫస్ట్ లో మీకు ఆల్రెడీ పాక్ వాళ్ళు ఒప్పుకున్నారు ఇది వాళ్ళదే పని వీళ్ళదే అని చెప్పేసి. కానీ మొన్నటి నుంచి ఏం జరుగుతుంది అని అంటే, ఇది మాకేం సంబంధం లేదు, వాళ్ళు కూడా చేయలేదంట, ఇండియా వాళ్ళే, మా TRF వాళ్ళది ఉంది కదా సంస్థ, సో వాళ్ళే మళ్ళీ మాట మార్చి ఏమంటున్నారు, ఇది మాకు సంబంధం లేనిది, మీ ఇండియా వాళ్ళు మా సిస్టమ్స్ హ్యాక్ చేసి మా సర్వర్స్ హ్యాక్ చేసి ఆ పోస్ట్ పెట్టుకున్నారు, మేం చేయలేదు, అసలు ఈ దాడితో మాకు సంబంధం లేదు, ఇండియాలోనే రాజకీయ కుట్ర కావచ్చు, ఇది కావాలని రాజకీయాలు ఇట్లా చేస్తున్నారేమో అని చెప్పేసి మొన్నటి నుంచి వెళ్ళి ఒక టాపిక్ నడుస్తాను. మీకు ఐడియా ఉందా? సో నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియా లోపట, మన ఇండియా లోపట ఎక్కడైనా బాంబులు పేలినాయా ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల నుంచి? ఎక్కడైనా కాశ్మీర్ వదిలే, ఆర్మీ ప్లేసెస్ వదిలేయండి, ఇక్కడే లోకల్ లేదు. కానీ ఒక 10 సంవత్సరాల ముందట గూగుల్ చాట్లో, కోనార్క్, మన దిల్సుఖ్ నగర్ ఇక్కడ పక్కకు ఇక్కడ ఉగ్రవాదులు వచ్చి పెట్టిపోయారు బాంబులు, అక్కడ గూగుల్ చాట్లో. మళ్ళా ముంబైలో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళినాయి. సూపర్ అట్లా వెళ్తున్నాయా? సో ఆ రాజకీయాలు కుట్ర చేయాలనుకుంటే లోకల్నే చేసేసుకుంటారు కదా. సో పర్టికులర్ గా తెలిసింది అంటే చాలా మందికి తెలుసు, ఈ పర్టికులర్ గా ఎవరు చేపిస్తున్నారు, ఎవరు మాట్లాడిపిస్తున్నారని తెలుసు. సో దీన్ని ఎవరైతే పట్టించుకోరు, మనకు ఒక నిజమైన ఇండియన్ అయితే పట్టించుకోరు, ఎందుకంటే ఒక 10 సంవత్సరాల బాంబులు ఎక్కడ కూడా వేయలే. సో అది ఈ విషయం నాకు మోడీది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. మన మక్కా మసీదులో కానీ ఎన్ని బాంబులు పేలినాయి తెలుసు. అప్పుడు కావాలంటే మీరు వీడియోస్ కూడా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ కూడా చూసుకోండి. 10 సంవత్సరాల నుంచి ఒక్క బాంబు కూడా మన ఇండియాలో వేయలే. ఇది చిన్న ఉదాహరణ సరిపోదా? రాజకీయ కుట్ర అని మాట్లాడు, లిటరల్లీ నాకు నవ్వొస్తుంది. వీళ్ళదు ఏమంటారు కదా, తోక కట్ చేసినా కూడా అది ఊపుకుంటే తిరుగుతా అంటారు, చూసినా చిన్న గట్ల ఉన్నది. వీళ్ళది ఇక ఏం ఆప్షన్స్ లేదు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ లోకల్ ఆల్రెడీ తిరుగుబాటు జరుగుతుందని చెప్పేసి ఉన్నది కదా. సో అట్లా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మనకు ఇన్నర్ అంటే లోపట ఈ అల్లర్లు చేయాలన్నట్టు ఆ థాట్ గానీ అట్లా ఇప్పుడు ఇండియాలో అంత పిక్చర్లు ఎవరు లేరు ఇప్పుడు. ఓకే, మరి ఇప్పుడు అఘోరికం శ్రీనివాస్ ఈయన ఏం చేసినావు మరి? కనిపించకుండా అయిపోయాడు మొత్తం, ఎక్కడ అఘోరి. సో ఇంతకుముందు నన్ను ఒక మాట అన్నారు కదా, సో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటాను. అంటే పర్టికులర్ గా మిమ్మల్ని అని అంటే మిమ్మల్ని కాదు, యాక్చువల్లీ ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా ఇక్కడికి వచ్చే ముందు, అండ్ ఒక బేసిక్ గా అడుగుదాం అనుకున్నా. కాకపోతే మీరు వచ్చిన తర్వాత ఇంతకుముందు నాకు ఒక విషయం చెప్పారు, నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే నా దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంది అని అన్నారు. సో అది నాకు చాలా నచ్చింది. ఇక అక్కడితో మిమ్మల్ని అనడం ఆపేద్దాం అనుకున్నా ఈ మాట. సో పర్టికులర్ ఇప్పుడు అనే టాపిక్ మిమ్మల్ని కాదు, కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళని అంటే కొన్ని యూట్యూబ్ కాదు, ఇంకా పెద్ద ఛానల్స్ కూడా చేస్తున్నారు. ఏమన్నా మీకు రాంగ్ అనిపించిందా? అంటే అందరిలాగా నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని చేయాలనుకోవట్లే. రోడ్ల పైన ఎవరైతే బెగ్గర్స్ అలాంటి వాళ్ళని కొంచెం తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. వాట్స్ యువర్ అంటే నీ ఇంటెన్షన్ ఏంటి? నేను అట్లా అనుకుంటున్నా,
అందరు చేసేది ఇదే కదా, మనం కొంచెం కొత్తగా చేయాలి అని. యాక్చువల్ గా రోడ్ సైడ్ వెండర్స్ కానీ, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఒక ఫ్రూట్స్ రోజు పొద్దున్న సాయంత్రం దాకా కష్టపడతాడు. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వర్కర్స్ ఉంటారు, వాళ్ళను అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బయట తీసుకున్నా కూడా సరిపోతుంది, తెలుస్తుంది కదా. సో ఇది గుడ్ ఐడియా, బాగుంది, లిటరలీ బాగుంది. ఇదైతే ఫాలో అప్ చేయండి. నేను ఇప్పుడు చెప్పేది, మీరు అఘోరి గురించి అడిగారు, అఘోరి గురించి నేను కొన్ని మాట్లాడాలనుకున్నా. అంటే ఆ టాపిక్ గురించి, అలాంటి టాపిక్స్ గురించి మిమ్మల్ని అయితే కాదు. ఎందుకనంటే మీరు కూడా అఘోరి చేశారు కాబట్టి మిమ్మల్ని అంటున్నారేమో అనుకోవచ్చు, కానీ మీరు ఒక విషయం చెప్పారు. ఒక అమ్మాయి మిస్ ఇండియా, ఒక ట్రాన్స్జెండర్ మిస్ ఇండియా, నెక్స్ట్ తనదే ఇంటర్వ్యూ అని అన్నారు. నాకు అక్కడ మంచిగా అనిపించింది. అరే ఓకే, అంటే యూస్ఫుల్. అలాంటి వాళ్ళు నిజమైన టాలెంట్ కూడా మీరు చేస్తున్నారు కాబట్టి. అంటే లైక్ నేను ఒక గర్ల్ ని, ఆమె ఒక ట్రాన్స్ అయి ఉన్నా గానీ ఆమెని నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను తెలుసా, లిటరలీ. ఎందుకంటే ఆమె అంతా కష్టపడ్డది. సో షీ లాస్ట్ హర్ మదర్. ఆమెకి ఎవ్వరు సపోర్ట్ లేదు. ఇప్పుడు రూమ్ లో కూడా సింగిల్ గా ఉంటది ఆమె. అసలు ఒక గర్ల్ వేసే డ్రెస్సింగ్ కూడా ఆమె వేయదు. లిటరలీ అసలు నేను కూడా వేయను ఆమె డ్రెస్సింగ్. అంత బాగా వేసుకుంటది ఆమె డ్రెస్సింగ్. ఆమెకు ఒక మేకప్ మ్యాన్, అన్ని పర్సనల్ గా అసలు ఆమె. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆమె యాంకర్ కూడా. సో ఇలాంటి నిజంగా అలాంటి వాళ్ళని చేయాలి. ఎవరండి అఘోరీలు, ఎందుకు, దేనికోసం? నాకు ఆ థాట్ ఉండింది. అసలు ఇప్పుడు అఘోరిని ఫేమస్ చేస్తే ఏమొచ్చింది, నేను కూడా సేమ్ ఇట్లానే ఆలోచిస్తా. కానీ మనకు టాపిక్స్ కూడా తీసుకోవాలి, చెప్పాలి. కానీ మరీ దాని మీద ఇప్పుడు కొన్ని ఉన్నది. కొన్ని ఛానల్స్ నేను రీసెంట్ గా చూసా. ఎట్లా అనంటే, ఇప్పుడు మీరు అన్నారు ఆమె ఒక మంచి టాలెంటెడ్ పర్సన్, ట్రాన్స్జెండర్ కమ్ మిస్ ఇండియా అయింది, అక్కడ దాకా వెళ్ళింది అని అన్నారు. తనని పిలుస్తున్నాను, ఇంటర్వ్యూ చేస్తా, నా తర్వాత వాళ్ళదే ఉంది అన్నారు. లిటరలీ ఇది ఒక మంచి ఐడియా. కొంతమంది ఛానల్స్ చూసా, యూట్యూబ్ కానీ లేకపోతే పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా అఘోరి గురించి ఎందుకు అంత హైప్ చేశారో నాకైతే అర్థమైంది. సరే ఓకే, దేవుడు నాగసాధు అనుకోవచ్చు, ఓకే. ఆమె అఘోరీలు తిడతారా? లిటరల్లీ ఆమె పోలీసులను పచ్చి బూతులు తిట్టింది. నేను ఆ వీడియో చూసిన, ఈమె అఘోరీలు అంటే ఒక శివుని భక్తులు, వాళ్ళకే వాళ్ళ జోన్ వాళ్ళకే ఉంటది. ఎవరితో మాట్లాడరు, ఎవరితో ఏం చేయరు, వాళ్ళు పూజలు చేసుకుంటా అట్లా చేసుకుంటా మొత్తం కంప్లీట్ శివుని ధ్యానంలో ఉంటారు వాళ్ళు. శ్మశానాలు కానీ లేకపోతే కాశీలో అండ్ సమ్ పీపుల్ ఇట్లా మంచి శివుని ఎక్కడున్నా కూడా వాళ్ళు ఏంది, వాళ్ళ మోటివ్ ఒకటే, శివుడు. ఈ కార్ వేసుకొని ముంగట 4-5 పుర్రలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతా అంటే సరే ఓకే, ఫ్రీడమ్ ఎవరిది వాళ్ళకి, నేను జడ్జ్ చేయట్లేదు. ఆమె ఏదో పోతుంది వస్తుంది, మీరెందుకు ఆమె వెనకాల పడిది? ఏమున్నది? సరే ఒకసారి చెప్పండి, చూపియండి. సరే 2 రోజులు చూపించండి, నెల తడబడి ఆమె వచ్చిందా, ఆమె తుమ్మిందా, ఆమె దగ్గిందా, ఇంకా అనద్దు, ఎందుకులే. కానీ ఎందుకు అదంత రోజు ఆమె వెనకాల పడి సపరేట్ ఆమెకు కెమెరామెన్, ప్రతి ఒక్క ఛానల్ కో కెమెరామెన్ పోతాడు, వాడెండలో పోవాలి. బిహైండ్ ద సీన్ చెప్తానా, ఇక అదంతా చూసుకుంటే మేము కూర్చోవాలి ఇంట్లో. దాంతో ఏమైనా యూజ్ ఉందా? అదే టైంలో రీసెంట్ గా ఒక మొన్న అఘోరి పెళ్లి చేసుకుంది, కాపురం చేస్తుంది, ఇదాదా మూగన అని అఘోరిది క్రింజ్ టాపిక్, మొత్తం క్రింజ్ స్క్రాప్ ఇదంతా ఎందుకు అసలు? దేనికి పని ఉన్నదా మన దాంతో? ఎవరిదన్నా టాలెంట్ బయటకు వచ్చిందా, లేకపోతే ఎవరికైనా యూజ్ ఉందా? ఏం లేదు కదా. అదే టైంలో ఆమెకు పెళ్లి అయిన టైంలో, అంటే పెళ్లి చేసుకుంది అని అన్నారు కదా, సరే చూపించారు, అయిపోయింది, పక్కన పెట్టి. ఈ మన హితీష్ అనే ఒక అతను వరల్డ్ బాక్సింగ్ 2025 లో ఫస్ట్ గోల్డ్ తీసుకొచ్చాడు తెలుసా? దాని గురించి తెలుసు ఎవరికన్నా? తెలియదు. మళ్ళా తన పేరు శ్రద్ధ, ఒక అమ్మాయి, మన ఇండియనే. ఆమెకు ఒక కోచ్ లేడు, అస్సలు ఎవరు లేరు ఆమెకు. ఆమెనే ఒక అమ్మాయి, మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో అమ్మాయి, ఒక జస్ట్ యూట్యూబ్ చూసుకుంటా కిక్ బాక్సింగ్ నేర్చుకొని ఎన్ని మెడల్స్ కొట్టింది తెలుసా? రీసెంట్ గా తన గురించి బయటకు వచ్చింది. అదే టైంలో అఘోరి పెళ్ళైన టైంలో అఘోరి టాపిక్ నచ్చే సిచ్యువేషన్ లో రేప్ కేసెస్ కూడా అయినాయి, అవి కూడా పట్టించుకోకుండా అలాంటివి ఉండంగా. అదే రామనవమి రోజు అయింది కదా ఒకటి, మార్నింగ్ గుడిలో, అవును, టెంపుల్ దగ్గర అయింది. అది అసలు ఎక్కడ పోయింది? ఒక బయట ఇస్తారు కథం. మళ్ళీ అఘోరి ఏం చేస్తాను, అఘోరి నిద్ర లేచింది, అఘోరి పళ్ళు తోముకుందా, ఎందుకండి అది? అదే సారీ, అఘోరిలను అనట్లేదు, జస్ట్ నాగసాధు ఉన్నారు కదా, తనని కూడా నేను అనట్లేదు, జస్ట్ కవర్ చేసేటోళ్ళని అంటాను నేను. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఎందుకు అంటే, ఒకటి చెప్తున్నాము అని అంటే దానికి కొంచెం ఎంతో కొంత ఒకరికి యూజ్ ఉండాలి మన వల్ల అనేది కూడా. సరే మనకు పైసలు వస్తాయా, మనకు రేటింగ్ వస్తుందా అంత పక్కన పెడితే ఇవి కూడా చూసుకోవాలి కదా. మరి అవసరం లేని టాపిక్స్ ని రోజంతా పొద్దుంతా కూర్చుండే చెప్తా ఉంటే
ఒక వీడియో చేయాలి, 2-3 రోజులు చేయాలి, జీవితాంతం సంవత్సరం పొడుగుతా అదే చేసుకుంటా పోయి కూర్చుంటా అంటే నీకు పనికొచ్చేది అయితే పర్లేదు, కానీ ఎందుకు ఇదంతా. ఇంకొకటి నేను ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నా. నేమ్ పేజెస్ వాళ్ళు లిటరల్లీ నేమ్ పేజెస్ వాళ్ళు తలుచుకుంటే ఒకరికి ఎంతో మందికి లైఫ్లు వచ్చినాయి. వన్ నైట్ లో కొంతమందికి లైఫ్లు వచ్చేసినాయి. వాళ్ళు తలుచుకుంటే పచ్చలు అమ్ముకునేటోళ్ళు కూడా మూసుకోవాల్సి వచ్చింది. సో అలాంటి మేమర్స్కి అంత పవర్ ఉంది యాక్చువల్గా. లిటరల్లీ దాన్ని మంచి యూజ్ చేద్దాం. చాలా వరకు మేమ్ పేజెస్ మంచిగా తీసుకొస్తారు, కాదనట్లేదు. మంచి రియల్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది ఉన్నారు. లేదంటే అలాంటి మేమ్ పేజెస్ వాళ్ళకైతే నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా, క్రింజ్ని కొంచెం తక్కువ చూపించండి. ఓకే, దానివల్ల మనకు కొంచెం రీచ్ ఉంది అని అనుకుంటారా చేసుకోండి, బట్ అవి చేస్తూ యూస్ఫుల్ కూడా చేయండి కొంచెం. దానివల్ల ఏంటంటే కొంచెం మంచిగా ఎంకరేజ్ చేసినట్టు కూడా కొంతమందికి ఉంటారు. సో అలాంటి మేమ్ పేజెస్కి అయితే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఇది మీ పేజ్ ద్వారా చెప్పాలనుకుంటున్నా. సో ద పవర్ ఆఫ్ మేమర్స్ ఇప్పుడు ఇంతంతా వాళ్ళ చేతుల్ని. మోనాలిసా కానివ్వండి, అదే పూసలు అమ్ముకునే మోనాలిసా. సో ఇలాంటి వాళ్ళు మళ్ళా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఇది వైరల్ అవుతుంది కదా, ఎన్ని రోజులు మోనాలిసా పూసలు అమ్ముకునేటామని వైరల్ చేసారు, ఇప్పుడు పూసలు వేసుకునేటామని వైరల్ చేస్తారని. ఎవరు? ఒక గర్ల్, ఒక ఫీమేల్ అన్నమాట. ఆమె రోడ్స్ పైన డాన్స్ చేస్తారు కదా, అమ్మాయి పేరు అదే ఇప్పుడు ఒక సాంగ్ ట్రెండింగ్ కస్తూరి తిలకం సంథింగ్. అయితే ఆ అమ్మాయి పూసలు వేసుకునే అమ్మాయిని ఆ అమ్మాయి ఫేమస్ అయింది ప్రెసెంట్. సో ఇది మన దగ్గర ఉన్నది కూడా అదే. అండ్ మేమర్స్కే కాదు, సారీ పర్టికులర్ గుర్తు చేశారు, మేమర్స్కే కాదు, చూసే వాళ్ళకు కూడా కొంచెం క్రింజ్ని స్క్రాప్ని ఎంకరేజ్ చేసి తక్కువ చేస్తే బాగుంటుంది. ఓకే దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు.